విష్ణుమూర్తి అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవిడి మండలం జరెల గ్రామ నివాసిని. జరెల ఆశ్రమ హై స్కూల్లో నిన్న రాత్రి ఇదే నిద్రిస్తున్న సమయంలో హాస్టల్ విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో రాత్రి 12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు పిల్లలపై దాడి చేసి ఒకరికి మెడపై గాయం చేశారు, ఇంకొక విద్యార్థిని చేతిపైన గాయం చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరు చేశారన్నది పూర్తి తెలియాల్సి ఉంది. దీనికి పోలీసు వారు అలాగే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎవరైనా సరే వారి మీద పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలి. అలాగే గతం నుంచి కూడా మేము అధికారులను చెప్తా ఉన్నాం, ఇక్కడ ఆశ్రమ హై స్కూల్ ఉన్నప్పటికీ దీనికి పూర్తిగా రక్షణ గోడంటూ లేదు. అదేవిధంగా పూర్తి స్థాయి సిబ్బంది లేదు. ఇక్కడ సిబ్బంది పర్యవేక్షణ లోపంగానే మేము భావిస్తా ఉన్నాము. అదేవిధంగా మరి ఇప్పుడు కలెక్టర్ గారు, పిఓ గారు వీరు కూడా స్పందించి ఇక్కడ మౌలిక సదుపాయాలు అన్ని కూడా వీరికి బాత్రూములు కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, అలాగే ఇక్కడ మగవాళ్ళు వంటకు పనిచేసే వంట మనుషులు లేరు కాబట్టి, అలాగే వాచ్మెన్ లేరు, వీళ్ళకి పిఈటి లేరు. ఇవన్నీ కూడా కల్పించి పూర్తిగా ఒక విద్యా వ్యవస్థని పూర్తిగా సంపూర్ణంగా అందించాలి. వీళ్ళకి ఇది లేని కారణంగా సంవత్సరం కాకుండానే గతంలో ఒకసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. అప్పుడు అనేక మంది అధికారులు వచ్చారు, అనేక పార్టీల నాయకులు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, అలాగే అధికార పార్టీ నాయకులు కూడా వచ్చారు. మరి వారు వచ్చారు, ఏ ఒక్క పని కూడా ఇక్కడ జరగలేదు. కాబట్టి ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా అన్ని ఇప్పుడు వ్యవస్థ బాగుపడాలంటే కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఇక్కడ ఈ స్కూల్కి కావాల్సిన సిబ్బందిని, అలాగే ఈ ప్రహరీ కూడా, మంచినీరు అన్ని కూడా కల్పించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.